అర్ధరాత్రి నిశ్శబ్దాన్ని చీల్చిన మంటలు. ఏసీ బోగీలు కాలిపోతుండగా ప్రాణాలు కాపాడుకోవడానికి రైలు దిగి పరుగులు పెట్టిన ప్రయాణికులు. ఇది అనకాపల్లి జిల్లాలో జరిగిన భయానకర రైలు ప్రమాదం. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా పరిధిలో టాటానగర్ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ రైలులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రైలులోని B1 M2 ఏసీ బోగీల్లో మంటలు వ్యాపించాయి. ప్యాంట్రీ కారు పక్కనే ఉన్న ఈ 2 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలను గమనించిన లోకో పైలట్లు యలమంచిలి స్టేషన్లో రైలును నిలిపివేశారు. అప్పటికే బోగీల్లో దట్టమైన పొగలు వ్యాపించాయి. ఈ 2 బోగీల్లో మొత్తంగా 158 మంది ప్రయాణికులు ఉన్నారు. భయాందోళనలో రైలు దిగి స్టేషన్లోకి పరుగులు పెట్టారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకునే లోపే 2 బోగీలు పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్రమాదంలో విజయవాడకు చెందిన 70 ఏళ్ల చంద్రశేఖర్ సుందరం దురదృష్టవశాత్తు మరణించారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ధృవీకరించారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారు, కానీ కొందరి సామాగ్రి పూర్తిగా కాలిపోయిందని ఎస్పీ గారు వివరించారు. ఈ ప్రమాదం వల్ల ఈ రైల్వే లైన్లో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దాదాపు 2000 మంది ప్రయాణికులు అర్ధరాత్రి చలిలోనే ఉండిపోవాల్సి వచ్చింది. బ్రేకులు పట్టేయడం వల్ల మంటలు వచ్చి ఉండవచ్చని ప్రాథమికంగా అధికారులు అంచనా వేస్తున్నారు. రైలు భద్రతపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.